హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మా ప్రైవేట్ వచ్చేసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. మొత్తానికి రాబోయే సీరియల్ అయితే సూపర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయితే రాబోతుంది. ఇక మొత్తానికి వల్లికి బుద్ధి చెప్పబోతున్న ధీరజ్ ప్రేమ విషయంలో ఇంకోసారి కనుక వదిన మీరు కలగ చేసుకుంటే అసలు బాగోదు అని చెప్పేసి మొత్తానికి అయితే వల్లికి దిమ్మ తిరిగి షాక్ ఇవ్వబోతున్న మన ధీరజ్. మరి నిజంగానే ధీరజ్ వల్లికి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు? మరి ప్రేమ విషయంలో కలగ చేసుకుంటే అసలు ఊరుకోనని చెప్పేసి ఎందుకన్నాడు? ప్రేమ అసలు ఇబ్బంది పడడానికి కారణం ఏంటో ధీరజ్ తెలుసుకున్నాడా లేదా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం. ఇకైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక ఒక లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసేయండి, సరేనండి? మరి రాబోయే మన సీరియల్లో ఏం జరగబోతుంది ఈ రోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇక మొత్తానికి ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు పేపర్లో ప్రేమ ఫోటో రావడం ఏంటి? ప్రేమ ఎవరి వెనకాల తరుముకుంటూ వెళ్ళింది? ఆ వ్యక్తి అసలు ఆ రోజు కవర్ ఇంటికి వచ్చింది కదా, ఆ కవర్ లో ఆ ఫొటోస్ ని చూస్తే అసలు ఏంటి అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఈ చుక్కుముడంతా కూడా నేను తెలుసుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికి ధీరజ్ అయితే ఆలోచిస్తాడు. పేపర్ లో వచ్చిన న్యూస్ చూసిన మొత్తానికి రామరాజ్ అయితే ధీరజ్ నిలదీయడం జరుగుతుంది. ధీరజ్ అయితే ప్రేమ నిలదీస్తాడు. అసలు నిజమేంటో తెలుసుకోవాలి, ఎలా రాబట్టాలని చెప్పేసాడు. మొత్తానికి వల్లి కూడా చాలా ఉత్సాహంగా ధీరజ్ వెనకాలే వస్తుంది. ధీరజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి గదిలోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక గదిలో ప్రేమ అసలు ఆ కవర్ ఎక్కడ దాచిపెట్టిందా ముందు దాన్ని వెతకాలని చెప్పేసాడు. ఆ కవర్ ను వెతికే పనిలో ఉంటాడు. కవర్ ఎక్కడుందా, అసలు ఎక్కడ దాచిపెట్టింది, ఒకవేళ ఆ కవర్ ను ఓపెన్ చేసి చూస్తే గానీ అసలు విషయం నాకు తెలియదు అని చెప్పేసాడు. మొత్తానికి వెతుకుతూ ఉంటాడు మన ధీరజ్. మొత్తం వెతికేసరికి కబోర్డ్ లో మొత్తానికి ఆ కవర్ అయితే కనిపించేస్తుంది. కబోర్డ్ ఓపెన్ చేసి ఆ కవర్ తీసి లోపల ఉన్నవి చూడబోతూ ఉంటాడు మన ధీరజ్. ఈ లోపల సడన్ గా ప్రేమ అయితే లోపలికి వచ్చేస్తుంది. ధీరజ్ చేతిలో కవర్ చూసి ఒక్కసారిగా కంగారు పడిపోతుంది. ఎక్కడెక్కడ చూసేస్తాడన్న భయంతో కవర్ నైతే లాగేసుకుంటుంది మన ప్రేమ. ధీరజ్ కి చాలా కోపం అనిపిస్తుంది. చూడు ప్రేమ, ముందు నువ్వు నోరు మూసుకొని ఆ కవర్ నాకు ఇవ్వు అని చెప్పేసాడు. ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. వల్లి అయితే వెనకాల ఉండి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక నన్ను చూస్తే ముందు వీళ్ళు నిజాన్ని బయట పెట్టకుండా దాచేస్తారని చెప్పేసాడు. పక్కకి దారి చేసుకుంటుంది. మొత్తానికి మన వల్లి పక్కకైతే వెళ్ళిపోతుంది. మరో పక్క ప్రేమ అలానే ధీరజ్ మధ్య ఇద్దరు కూడా డిస్కషన్ అయితే చాలా సీరియస్ గా నడుస్తూ ఉంటుంది. ధీరజ్ కు చాలా కోపం అనిపిస్తుంది. చూడు ప్రేమ, అసలు నువ్వు ఎందుకు బాధపడుతున్నావో, ఏం దాస్తున్నావో ముందు నా నిజాన్ని నా ముందు బయటపెట్టు, లేకపోతే నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను కదా, అసలు ఎవరు వాడు అని చెప్పేసాడు. ధీరజ్ అయితే నిలదీస్తూ ఉంటాడు మన ప్రేమని. రోజు నువ్వు అసలు ఎందుకు కర్ర పట్టుకుని మరి వాడు వెనకాల అంతా సీరియస్ గా వెళ్తున్నావు? అసలు వాడెవరు, అసలు ఏం జరిగింది, నాతో చెప్తావా లేదా అని చెప్పేసాడు. ధీరజ్ అయితే చాలానే అడుగుతూ ఉంటాడు ప్రేమని. ప్రేమ మాత్రం అది కాదు ధీరజ్, నీతో నన్ను చెప్పాల్సిన అవసరం లేదు, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటుంది. నోర్ముయ్ ప్రేమ, అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసాడు. ఒక్కసారిగా కవర్ అయితే లాగేసుకుంటాడు. ఇక కవర్ ఓపెన్ చేసి ఫొటోస్ అయితే చూస్తాడు ధీరజ్. అందులో కళ్యాణ్ పంపిన ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ ఫొటోస్ చూసిన ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంత పెద్ద విషయాన్ని నువ్వు అసలు నా దగ్గర ఎందుకు దాచిపెట్టావని చెప్పేసాడు. ఇక ధీరజ్ అడిగేసరికి ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏం చేయమంటావు చెప్పు, ఆ రోజు నీతో ఈ విషయాలన్నీ కూడా చెప్దామనే వచ్చాను. నువ్వు ఆ రోజు ఏం చేసావు, ఎలా మాట్లాడావు నీకు గుర్తులేదా? ఇప్పుడు నేను అవేవి కాదని నేను అనడం లేదు. తర్వాత నేను నాకు ఈ విషయాన్ని నాతో చెప్పాలి కదా. ఇంత పెద్ద ప్రాబ్లం ని నువ్వు ఒక్కదనం ఎలా సాల్వ్ చేయాలనుకున్నావు? నీ రకంగా ఇంత ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వెందుకు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు, నాకెందుకు చెప్పలేదని చెప్పేసి అంటాడు మన ధీరజ్. నేమి సొంత నిర్ణయాలు తీసుకోవాలని అనుకోలేదు, వాడిని నేను అసలు ఎలా ఎదుర్కోవాలో నాకు అసలు అర్థం కాలేదు. ఆ రోజు ప్రేమించి మరీ మోసపోయావు వీడి చేతిలో. ఇప్పుడు చూస్తే నన్ను నమ్మకుండా మరోసారి మోసపోదామని అనుకుంటున్నావా? నేను నమ్మక నేను ఎవరిని నమ్మాలేరా అని చెప్పేసాడు. ప్రేమ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ మాటలన్నీ వింటున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ప్రేమ విషయంలో ఒక లవ్ స్టోరీ ఉందన్నమాట. మరి లవ్ స్టోరీ తెలిసిన తర్వాత కూడా ఈ ధీరజ్ గాడు ప్రేమను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? దానికి నాకు ఈ సీక్రెట్ తెలిసింది కాబట్టి దీని ద్వారాగా ప్రేమ గుట్టు మొత్తం రట్టు చేస్తానని చెప్పేసాడు. వల్లి చాలా అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ధీరజ్ అయితే సరే నేను చూసుకుంటాను వాడి సంగతి అని చెప్పేసాడు. ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత సాయంత్రం ప్రేమ అయితే బయటకు కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో వల్లి అయితే ప్రేమ దగ్గరికి అయితే వస్తుంది. ఏంటి ప్రేమ అంత డల్ గా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? పేపర్లో ఫోటో ఎవరు వేశారా, దాని గురించి తెలుసుకుందామని వచ్చానని చెప్పేసాడు. వల్లి అయితే అడుగుతూ ఉంటుంది ప్రేమని. అసలు ఆ రోజు నువ్వు ఎవరిని తరుముకుంటూ కర్ర పట్టుకొని మరి అంత సీరియస్ గా పరిగెడుతున్నావేంటి, ఎవరా వాడు నీకు తెలుసా అని చెప్పేసాడు. వల్లి అడిగేసరికి నాకు కోపం వచ్చింది, అందుకే వాడిని కొడదామనుకున్నాను. వెనక వాడు నిన్ను ఏమని వేధించాడు, ఒకప్పుడు నేను నిన్ను ప్రేమించాను కదా, ఇప్పుడు ప్రేమిస్తానని చెప్పేసాడు. వేషాలు వేశాడా ఏంటి, అందుకే నువ్వు వాడిని కొట్టబోయావా అని చెప్పేసాడు. వల్లి అనేసరికి ప్రేమ షాక్ అయిపోతుంది.
ప్రేమ ఈ విషయాలన్నీ కూడా నాకెలా తెలుసాయని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? నాకన్నీ కూడా అలానే తెలిసిపోతాయి. వాడినేమన్నా ప్రేమించి మరి ఇప్పుడు ధీరజ్ నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలిగా ఎలా వచ్చావని చెప్పేసంటూ వల్లి అయితే అడుగుతూ ఉంటుంది ప్రేమని. ఈ విషయం కేవలం అత్తయ్య గారికి తెలుసా లేకపోతే మావయ్య గారికి కూడా తెలియదని చెప్పేసంటూ వల్లి అడుగుతూ ఉంటుంది ప్రేమని. ఇదేదో పెద్ద రహస్యమే అయి ఉంటుంది, అందుకని నువ్వు ఎవరికి చెప్పకుండా మౌనంగా నీలోనే దాచుకున్నావు అన్నమాట. అసలేం జరిగిందో చెప్పు ప్రేమ అని చెప్పేసంటూ వల్లి గుచ్చి అడుగుతూ ఉంటుంది. ఇక మాటలకి ప్రేమ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండే అని చెప్పేసంటూ ప్రేమ అంటూ ఉంటుంది. ఇక ఈ లోపల వల్లి అయితే ఇది సైలెంట్ గా ఉండే విషయం కాదని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది. ఇక ఇంతలో ధీరజ్ అయితే లోపలికైతే వస్తాడు. వదిన, నేను కూడా ఇది సైలెంట్ అయిన విషయం కాదని అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రేమ విషయం గురించి నువ్వు బాగానే ఆరాధిస్తున్నావు, ప్రేమను బాగానే బెదిరిస్తున్నట్లు కనిపిస్తున్నారు నాకు. అయితే నేను చూపించే విషయాలు కొన్ని నీకు నీ ముందు చూపించిన వాటిని నేను తీసుకుని వెళ్లి మా నాన్నగారికి చూపించను అని చెప్పేసంటూ ఇక ధీరజ్ అడిగేసరికి ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వల్లి కూడా టెన్షన్ గా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి మరిది గారు ఏం చూపిస్తారని చెప్పేసంటూ వల్లి అడిగేసరికి ఇదిగోండి ఒకసారి ఈ ఫొటోస్ ని తారీఖుల వారిగా మీరే చూడండి. ఫొటోస్ మీద అన్ని కూడా డేట్స్ ఉంటాయి. పెళ్లి కాకముందు ఇది మీ ఇల్లు ఏమో, మీకు పెళ్లి జరిగే సమయానికి మాతో మాట్లాడటానికి మీరు మాకు ఒక ఇల్లు చూపించారు కదా, ఆ ఇంటికి సంబంధించిన ఫోటో ఇది. అంటే నిజంగానే మీకు అసలు ఈ ఫొటోస్ ని చూస్తూ ఉంటే ఈ డేట్స్ ని గమనిస్తే ఈ మధ్య కాలంలో మీకు ఆస్తులు మొత్తం కూడా పోయినట్లు లేదు. మొట్టమొదటికే మీకు అసలు ఆస్తి మొత్తం కూడా లేదని తెలుస్తుంది. బంగారం విషయానికి వస్తే అంతా కూడా గిల్టీ నగలే. చెప్పులు పోయాయని మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, అది నాకే దొరికింది. చెంబు పోయిందని కూడా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ చెంబు కూడా నాకే దొరికింది. నిజానికి అదంతా కూడా మొత్తం గిల్టీదే అని నాకు తెలిసిపోయింది. నిజాలన్నీ కూడా తీసుకుని వెళ్లి మా నాన్నగారి దగ్గర పెట్టాననుకో, అప్పుడు మీ ఫ్యామిలీ మీ పరిస్థితి ఏమవుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేసండు మొత్తానికి ధీరజ్ అడిగేసరికి ఇక వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాదు, చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ విషయాల గురించి మాట్లాడుకుందామా, తర్వాత ప్రేమ గురించి మాట్లాడదాం, అర్థమైందా వదిన గారు అని చెప్పేసండు ధీరజ్ అడిగేసరికి ఇక వల్లి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ధీరజ్ అయితే ఆగండి వదిన, ఎందుకంత సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు దాకా కూడా మీరు అసలు ప్రేమ మీద బాగానే ఎగిరెగిరి పడ్డారు కదా, ప్రేమ అసలు ఏ తప్పు చేసింది? ప్రేమ గురించి తెలుసుకోవాలని, ప్రేమ లైఫ్ లో ఏదో తెలియని ఒక ప్రేమ కథ ఉందని గురించి నాన్న ముందు బయట పెట్టి అందరినీ కూడా చాలా బాధ పెట్టాలని మీరు బాగానే చూస్తున్నారు కదా, మరి మీ గురించి నేను మా నాన్న ముందు బయట పెడితే మీ పరిస్థితి ఏమవుతుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ తెలిసినా సరే నేను ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? మా అన్నయ్య మీరు ఇద్దరు కూడా కలిసి చాలా సంతోషంగా ఉండాలని, బంధం మధ్య ఇబ్బందులు రాకూడదని నేను మౌనంగా ఉన్నాను. కానీ మీరు మాత్రం అలా ఉండటం లేదు. ఆ విషయాల్లో కలుగు చేసుకోవాలని, మమ్మల్ని బాధ పెట్టాలని ప్రతి విషయంలో కూడా ప్రేమ విషయంలో మీరు కలుగు చేసుకుంటున్నారు. ప్రేమ విషయాన్ని మీరు నాన్న వరకు తీసుకుని వెళ్లాలని చూస్తున్నారు. ఇంకోసారి గనక ప్రేమకు అలానే నాకు సంబంధించిన విషయాల్లో మీరు గనక కలుగు చేసుకుంటే మీకు మర్యాదగా ఉండదు, అర్థమైందా వదిన అని చెప్పేసండు మొత్తానికి మన వల్లికి ధీరజ్ అయితే దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు. ఇక దాంతో వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ధీరజ్ అయితే ప్రేమ దగ్గరకు వచ్చి, ప్రేమ నువ్వేమీ బాధపడవద్దు, వాడి సంగతి నేను చూసుకుంటాను, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు, అని నువ్వెందుకు నా దగ్గర నుంచి ఇన్ని విషయాలన్నీ దాచిపెట్టావు? నువ్వు ఒక్కదాన్ని వాడిని ఎలా ఫేస్ చేయగలవు? సరే మనిద్దరం కలిసి వాడికి సరైన బుద్ధి చెప్దాము, ఖచ్చితంగా జైలుకు పంపించి చెప్పకూడదు తినిపించాలి వాడి చేత. నేను ఎంత బాధ పెట్టినందుకు వాడిని మాత్రం అసలు ఊరుకుని ప్రేమ అని చెప్పేసాడు. మొత్తానికి ధీరజ్ అయితే ప్రేమకి అడ్డంగా నిలబడతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. వల్లికి ధీరజ్ దిమ్మ తిరిగి షాక్ ఇవ్వాలని చెప్పేసండు. మీరైతే అనుకుంటే ఇప్పుడు తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన గంట సమయంలో కూడా క్లిక్ చేసేయండి.